హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే ఏంటి లైట్ సెట్టింగ్ అవన్నీ చూపిస్తున్నారని చూస్తున్నారా? ఇదిగోండి ఊర్లో మా ఇల్లు అనమాట, రెడీ అయిపోయింది. అందుకనే ఒకసారి మీకు చూపిద్దామని వీడియో తీస్తున్నాను అనమాట. కిందనే ఓన్లీ రెడీ అయిందనమాట. కొంచెం మంచి ముహూర్తం ఉందని పాలు పొంగించేసాము. ఇదిగోండి చూడండి ఒకసారి ఎలా ఉంది ఏంటండి మీరు చూస్తారని నేను వీడియో తీస్తున్నాను. ఇదిగోండి మా పొట్టోడు అయితే ఇక్కడ బిజీగా ఉన్నాడు ఫోన్ చూసుకుంటూ. నెక్స్ట్ వాళ్ళ డాడీ అయితే ఫుల్ పనిలో ఉన్నారనమాట. ఏదో ఒక పని చేసుకోవాలి కదా, రేపు మార్నింగే పాలు పొంగిస్తారనేసి ఇంకా అన్నీ ఇప్పుడే సర్దుకుంటున్నాం అనమాట. ఇదిగోండి చూసారా, ఒకసారి మా ఇల్లు చూద్దానండి ఎలా ఉంది ఏంటండి. ఇదిగోండి చూసారా, పువ్వులు కుట్టడం కట్టడం అన్నీ రెడీ అయిపోయాయి. మా అక్క కూడా పసుపు కుంకుమ అవి ద్వారాలకి వాటికి రాసేయడం అవన్నీ పూర్తి అయిపోయి. ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ కదా, వీళ్ళైతే మొత్తం రెడీ చేసుకున్నారు. నేను ముందు ప్రాసెస్లో వీడియో తీయడం మర్చిపోయాను. కరెక్ట్గా వీడియో తీసే టైంకి పొట్టోడు నిద్ర నుండి లేచి కూర్చున్నాను అనమాట. ఇంకా ఒక్కటే రీసౌండ్, ఎవరి దగ్గర ఉంచినా ఆగట్లేదు. ఇంకా చేసేది ఏం లేక నేను సర్లే అనేసి ఇక్కడ నుంచి వీడియో తీయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇదిగోండి చూసారా, మా మామయ్య గారు అయితే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా లోనికి వచ్చేసారు. నెక్స్ట్ 1 by 1 అలాగా మా చిన్న బావ మా పెద్ద బావ వీళ్ళు కూడా వచ్చేసారు. వీళ్ళిద్దరు చూసారా, మా బావాలిద్దరిని చూస్తే నాకు భలే కామెడీ అనిపించింది. ఇద్దరు వైట్ పంచ అవి కట్టుకొని పెద్ద మనుషుల్లాగా అనమాట. నాకు చాలా నవ్వు అనిపించింది. వీళ్ళతో అయితే చాలా టైం అలాగా మేము కామెడీ చేసుకుంటూ ఉన్నాము. ఇదిగోండి మా అక్క అయితే ఫస్ట్ వస్తుంది బిందుతో వాటర్ పట్టుకొని. ఇదిగోండి చూసారా మా సునీతక్క. ఇంకా నెక్స్ట్ 1 by 1 అలా ఒకరికొకరు వస్తున్నారనమాట. ఇదిగోండి చూసారా, చాలా ఆనందం అనిపించింది. ఎర్లీ మార్నింగ్ అయినా అందరూ వచ్చారనమాట, బాగా చేశారు ఇదంతా. నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి తినైతే మా పిన్ని, నెక్స్ట్ వెనక్కి మా మమ్మీ వస్తుంది. ఇదిగోండి చూసారా, ఆ శారీ కట్టుకొని బిందుతో వాటర్ పట్టుకొని వస్తుంది. పడుకుంది, నేనే వెళ్ళి లేపుకొచ్చేసాను అనమాట. ఇంకా ఒకసారి అంతా చూద్దాం రండి.
చూసారా, ఇంకా 1 బై 1 పాలు వేయడం ఇవన్నీ చేస్తున్నారు ఒకరికొకరు. నేనైతే వీడియో తీసుకునే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాను. మా పొట్టోడైతే రవి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా మనం చేసేది ఏం లేక నేను ఇంకా వీళ్ళందరూ చేస్తుంది వీడియో తీసుకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా టైం వేస్ట్ చేస్తున్నాను. చూసారా, ఎంత టైం అయినా విలేజ్లో అయితే చాలామంది ఇలా హెల్ప్ చేసుకుంటారు. ఒకరి పని ఒకరు, ఏ ఫంక్షన్ అయినా ఏ శుభకార్యమైనా ఏదైనా ఇలా ఫ్యామిలీ అందరూ ఒకటిగా చేరి హెల్ప్ చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. అదే మన సిటీలో అయితే మనకు కావాల్సిన మన చుట్టాలే వస్తారు, ఇలా ఎవరైనా చెప్తే వాళ్ళే వస్తారు అంతే. కానీ మన కోసం వాళ్ళు నిద్ర మానుకొని ఇలా అయితే రారు కదా. విలేజ్లో అయితే ఎంత పనైనా ఎంత నైట్ అయినా అందరూ హెల్ప్ చేస్తారు. ఇంకా ఆ ప్రాసెస్ అంతా అయిపోగానే మార్నింగ్ ఇదిగోండి చూసారా, భోజనాలు ఇవన్నీ పెట్టారు. ఇంకా మా ఫ్యామిలీ అందరూ ఇంట్లో భోంచేసేసామన్నమాట. ఇంకా అలాగ మా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.